Vande Mataram students, uh, all of you. Last video lo for last video I am very sorry. అది అప్లోడ్ రివర్స్గా అప్లోడ్ అయింది వీడియో. సో ఐఎమ్ వెరీ సారీ. అంటే వీడియో రికార్డ్ చేసిన తర్వాత అది రివర్స్గా వీడియో రికార్డ్ అయింది. ఐఎమ్ వెరీ సారీ. దిస్ వీడియో ఐ ట్రై టు డూ ఇట్ పర్ఫెక్ట్లీ. ఓకే. కానీ వీడియో రివర్స్ అప్లోడ్ అయినా ఎలా అప్లోడ్ అయినా మనం వీ కెన్ అడ్జస్ట్ రైట్. ఫోన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని వాట్ యూ డూ, యూ ప్లీజ్ లుక్ ద వీడియో. ఓకే. అండ్ నేను చూస్తున్నా వీడియో చూసిన తర్వాత లైక్ చేస్తలేరు. ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో. ప్లీజ్ షేర్ ద లింక్ ఆఫ్ ద వీడియో టు ఆల్ ద నీడీ వన్స్. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన సార్ మీ సరే కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్. ఎంత షేర్ అయితే అంత షేర్ చేయండి. సో ఎస్టర్డే మనము ఏం మాట్లాడుకున్నామంటే మనం ఎస్టర్డే అంటే ఇన్ లాస్ట్ వీడియో వి థాట్ వి లెర్న్డ్ అబౌట్ ప్రోగ్రెషన్స్. ఓకే. మనం ఏం నేర్చుకున్నాం? ప్రోగ్రెషన్స్ గురించి నేర్చుకున్నాం. ప్రోగ్రెషన్లో 2 టైప్స్ ఉంటాయి, అరిథమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకే. అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో కామన్ డిఫరెన్స్ ఉంటుంది. అదే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో అయితే కామన్ రేషియో ఉంటుంది కదా. కామన్ రేషియో ఉంటుంది. దీనిలో ఒక ప్రిసీడింగ్ టర్మ్ ఉంటుంది, ఇక్కడ ఒక ప్రిసీడింగ్ టర్మ్ ఉంటుంది, అండ్ దాని పక్కనే ఏముంటుంది? ఒక సక్సీడింగ్ టర్మ్ ఉంటుంది. ఇది ప్రిసీడింగ్ టర్మ్, ఇది సక్సీడింగ్ టర్మ్, రైట్. ఈ ప్రిసీడింగ్ టర్మ్ సక్సీడింగ్ టర్మ్ మధ్యలో ఈ డిఫరెన్స్ ఏముంటుంది? డి ఉంటుంది, రైట్. అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో సక్సీడింగ్ టర్మ్ మైనస్ ప్రిసీడింగ్ టర్మ్ చేస్తే ఏమొస్తుంది? డి వస్తుంది, రైట్. అదే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో సక్సీడింగ్ టర్మ్ డివైడెడ్ బై ప్రిసీడింగ్ టర్మ్. ఓకే. సక్సీడింగ్ టర్మ్ డివైడెడ్ బై ప్రిసీడింగ్ టర్మ్ చేస్తే ఏమొస్తుంది? మీకు ఆర్ వస్తుంది. ఏమొస్తుంది? ఆర్. ఓకే. ఆర్ అంటే ఏంటిది? కామన్ రేషియో. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది అరిథమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ది ఇది మనం చెప్పేసుకున్న తర్వాత దిస్ వాజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ an AP. This was the formula for nth term of an AP. ఓకే. సో దీన్ని ఎలా అంటాం? ఇక్కడ చూడండి. nth term ఫైండ్ అవుట్ చేయడానికి nth term అంటే ఏంటిది? అంటే n అంటే n-వ టర్మ్. n అంటే ఏంటిది? n-వ టర్మ్. nth term అంటే n-వ టర్మ్. అంటే ఫర్ సపోజ్ n50 అంటే 50th టర్మ్, n14 అంటే 14th టర్మ్, n17 అడిగితే 17th టర్మ్. ఓకే. n అంటే nth టర్మ్ అన్నట్టు. ఓకే. సో దాని యొక్క ఫార్ములా ఏంటిది? a ప్లస్ బ్రాకెట్ n-1d. ఏంటిది? ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ. ఒక సీక్వెన్స్ ఇచ్చి ఉంటే అన్నిటి మధ్యలో డిఫరెన్స్ కామన్గా ఉంటే దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ నంబర్ అదేంటిది? ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ అని అంటాం మనం దాన్ని. ఓకే. సో అలానే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్కి ఫార్ములా ఏమున్నది? సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఎన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్కి ఫార్ములా s = n/2 బ్రాకెట్ 2a ప్లస్ n-1d ఉన్నది. ఓకే. సో ఈ ఫార్ములా మీరు కొంచెం బై హార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి బై హార్ట్ అంటే ఇట్లా అంటే బట్టి పట్టడం కాదు. బై హార్ట్ అంటే ఏంటిది? ఆ మీనింగ్ అందరికీ తెలీదు. బై హార్ట్. ఓకే. బై హార్ట్ అంటే గుండెతో చదవడం. బ్రెయిన్తో చదివింది చాలామందికి గుర్తుండదు. ఓకే. ఇఫ్ యూ రీడ్ బై హార్ట్ దెన్ యూ విల్, అంటే మనకి ఏదైనా నచ్చితే మన మనసు పెట్టి మనం పనిచేస్తాం కదా, అవునా. సో ఇది కూడా అందరు ఏమంటారు? బై హార్ట్ అంటే బట్టి పట్టడం కాదు, అనుకుంటే చదవడం కాదమ్మా. బై హార్ట్ అంటే ఏంటిది? గుండెతో అంటే మనసు పెట్టి ఆ పనిని చేయడాన్ని ఏమంటాం? బై హార్ట్. ఓకే. బై హార్ట్ అంటే బట్టి పట్టడాన్ని కాదు. ఓకే. నెక్స్ట్ చూడండి. ఒక సీక్వెన్స్ ఇచ్చి ఫస్ట్ టర్మ్ ఇచ్చారు, లాస్ట్ టర్మ్ ఇచ్చారంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సమ్ ఆఫ్ n టర్మ్స్ = n/2 బ్రాకెట్ a ప్లస్ l, where a = ఫస్ట్ టర్మ్, l = లాస్ట్ టర్మ్. ఓకే. దాని తర్వాత
మనం సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ కూడా చూసుకున్నాం కదా. సో న్యాచురల్ నంబర్స్ ఫర్ సపోజ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 5 నంబర్స్ అంటే 1 2 3 5 4 ఇట్లా అడిషన్ చేసుకుంటే 15 వచ్చింది. అదే 100 టర్మ్స్ ఇస్తే మనం 100 దాకా అడిషన్ చేసుకుంటే పోం కదా. సో మనం ఏం చేయాలి, ఫార్ములా పుటప్ చేయాలి. సో ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్ ఈక్వల్స్ టు n ఈక్వల్స్ టు 5 కదా. సో 2 5 ఈక్వల్స్ సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్. దాని తర్వాత ఫార్ములా ఏంటిది, Sn ఈక్వల్స్ టు n+1/2. సార్ n+1/2 సార్ ఎందుకు సార్, వేరే ఫార్ములా చెప్పారు కదా n/2 బ్రాకెట్ 2a + n-1d. ఇక్కడ ఏం చెప్పారు, న్యాచురల్ నంబర్స్కి అయితే ఈ ఫార్ములా అమ్మ, సమ్ ఆఫ్ ఫస్ట్ n పాజిటివ్ ఇంటీజర్. ఫస్ట్ n పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నంబర్సే కదా. ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఈజ్ గివెన్ బై Sn n బ్రాకెట్ n+1/2. దీనికి సెపరేట్గా ఫార్ములా ఉన్నది. సో ఆ ఫార్ములా పెట్టేసి మనం ఏం చేసేసినాం, సబ్స్టిట్యూట్ చేసేసినాం విత్ రెస్పెక్ట్ టు బాండ్ మాస్. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటిదంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఏంటిది, జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫస్ట్ టర్మ్ ఇస్ డినోటెడ్ బై ఏ. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ దేంతో డినోట్ చేస్తారు, ఏతోని డినోట్ చేస్తారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద కామన్ రేషియో ఈజ్ డినోటెడ్ బై ఆర్, రైట్. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ దేంతో డినోట్ చేస్తాం, ఏతో డినోట్ చేస్తాం. కామన్ రేషియో ఆర్తో డినోట్ చేస్తాం. డినోట్ అంటే దాన్ని అనుకుంటామని అర్థం. కామన్ రేషియోలో 4 16 64 216 ఉన్నదనుకోండి. ఓకే, సో ఫస్ట్ టర్మ్ ఉందా, ఫస్ట్ టర్మ్ ఇది ఒక సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ని ఏమనుకుంటాం, ఏ అనుకోవాలి. దీన్ని ఏమనుకోవాలి, ఏ. ఓకే, అండ్ దాని తర్వాత ఇవి రెండింటి మధ్యలో రేషియో ఏమనుకోవాలి, 4. 16 డివైడెడ్ బై 4 చేస్తే ఏమొస్తుంది, 4 వస్తుంది. 64 డివైడెడ్ బై 16 చేస్తే ఏమొస్తుంది, 4 వస్తుంది. 216 డివైడెడ్ బై 64 వేస్తే 4 వస్తుంది. అంటే రేషియో ఉన్నదా, ఆ రేషియో 16/4 అంటే p/q ఫామ్ కదా, అంటే ఇది రేషియో ఫామే కదా, అంతేనా. రేషియో అంటే ఏంటిది, డివిజన్, రైట్. సో సక్సీడింగ్ టర్మ్ ఇదేంటిది, సక్సీడింగ్ టర్మ్ ఇదేంటిది, ప్రిసీడింగ్ టర్మ్. సక్సీడింగ్ టర్మ్ డివైడెడ్ బై ప్రిసీడింగ్ టర్మ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, రేషియో వస్తుంది. ఏమొస్తుంది, రేషియో వస్తుంది. సో 16 డివైడెడ్ బై 4 ఎంత, 4. 64 డివైడెడ్ బై 4 ఎంత, 4. 216 డివైడెడ్ బై 4 ఎంత, 64, రైట్. సో ఇప్పుడు డివైడ్ చేసినాం, ఓకే గుడ్. ఇప్పుడు డివైడ్ చేసిన తర్వాత చూడండి కామన్గా ఉంది కదా రేషియోలో, అందుకోసం దీన్ని ఏమంటాం, కామన్ రేషియో అంటాం. కామన్ అంటే సేమ్ ఉన్నది అన్నట్టు. ఓకే, సో కండిషన్ ఫర్ ఏ అండ్ ఆర్. ఏ కండిషన్ ఏంటిది, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఏ షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. అర్థమవుతుందా, ఏ షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. అండ్ వన్ మోర్, ఆర్ షుడ్ బి ఆల్సో నాట్ ఈక్వల్స్ టు 0. అంటే ఆర్ కూడా 0 ఉండకూడదు. ఓకే, ఏ 0 ఉండకూడదు అండ్ ఆర్ కూడా 0 ఉండకూడదు. అండ్ ఆర్ 1 ఉండకూడదు. ఇప్పుడు ఫర్ సపోజ్ 4 into 1 అంటే ఇప్పుడు ఇది ఇంటూఏ కదా అమ్మ, రేషియో ఉన్నదంటే అక్కడ ఏం చేస్తున్నాం మనం, ఇంటూ చేస్తున్నాం. 4 into 4 16, 16 4 64, 64 4 216 కదా. ఫర్ సపోజ్ 1 ఉన్నది అనుకో, 4 1 4, మళ్ళీ 4 1 4. ఇది రేషియో ఎట్లా అవుతుంది, రేషియో అంటున్నా. జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఎట్లా అవుతుంది, సేమ్ నెంబర్స్ వస్తున్నాయి కదా, సీక్వెన్స్లో సేమ్ నెంబర్స్ వస్తే అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్వెన్స్ ఎట్లా అవుతుంది చెప్పండి. సీక్వెన్స్ అంటే ఏంటిది, ప్రతి నంబర్ ఒక సక్సీడింగ్ టర్మ్ ఇంకా ప్రిసీడింగ్ టర్మ్ మధ్యలో ఒక డిఫరెన్స్ అని ఉండాలి, లేకపోతే ఒక రేషియో అయినా ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడు అదేమవుతుంది, సీక్వెన్స్ అని అవుతుంది. సో ఆర్ షుడ్ బి ఆల్సో నాట్ ఈక్వల్స్ టు 1. సో దీని యొక్క జనరల్ టర్మ్ చూద్దాం ఎట్లా వచ్చింది అనేది. ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ ఏఆర్, థర్డ్ టర్మ్ ఏఆర్ స్క్వేర్, ఫోర్త్ టర్మ్ ఏఆర్ క్యూబ్, ఫిఫ్త్ టర్మ్ ఏఆర్ రేస్ టు 4. ఓకే, ఇట్లా వెళ్ళిపోతే nth టర్మ్ ఏంటిది, n-1, ఏఆర్ రేస్ టు n-1. సార్ ఏంటి సార్ n-1 నాకు అర్థమవుతలేదంటే చూడండి, ఇప్పుడు నేను చెప్తా. ఏ ఉన్నది అని అంటే ఫస్ట్ టర్మ్ కదా, ఇది ఫస్ట్ టర్మ్.
1 - 1 చేయండి, ఎంత వస్తుంది? 0. అంటే ఏ ఓకే, ఏ రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఈ 2 - 1 చేస్తున్నామా? ఇప్పుడు ఇక్కడ కూడా ఆర్ ఉన్నట్లే, ఇక్కడ కూడా ఆర్, సారీ, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఏంటిది? ఏ కదా, మన కాంబినేషన్ ఏంటిది? ఏ ఇంకా ఆర్, రైట్. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ, సో 1 - 1 చేస్తే 0 వస్తుంది. అంటే ఆర్ రేస్ టు 0 ఉన్నది అని అర్థం. ఇక్కడ ఆర్ రేస్ టు 0, ఎనీథింగ్ రేస్ టు 0 ఈజ్ 1 కదా. ఎనీథింగ్ రేస్ టు 0 ఈజ్ 1. ఎనీథింగ్, ఓకే. ఎనీథింగ్ అంటే 2 రేస్ టు 0, 3 రేస్ టు 0, 4 రేస్ టు 0, 7 రేస్ టు 0, 100 రేస్ టు 0, 1000 రేస్ టు 0. ఏమవుతుంది? ఆన్సర్ 1. అంటే ఇప్పుడు ఏ రేస్ టు ఏ ఇంటూ ఆర్ రేస్ టు 0 అంటే ఏంటిది? ఏ ఇంటూ 1 అని అర్థం. అందుకోసం మనం ఏ అని రాసుకుంటున్నాం ఫస్ట్ టర్మ్, రైట్. ఇప్పుడు చూడండి సెకండ్ టర్మా, అంటే ఇక్కడ ఏమవుతుంది? 2 - 1. 2 - 1 ఏమవుతుంది? 1 కదా. అంటే ఆర్ చూడండి, ఇక్కడ చూడండి 3 అంటే ఏమవుతుంది? మళ్ళీ 3 - 2 అవుతుంది. 3 - 2 అంటే 2 వచ్చేసిందా? 4 - 1 3 వచ్చిందా? 5 - 1 4 వచ్చేసిందా? ఇక్కడ n ఉన్నది అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది? n - 1. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో చాలా సింపుల్. ఏ ఇలా కూడా చూసుకోవచ్చు జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇవి రెండింటికి ఏం మల్టిప్లై అవుతుంది? ఆర్. ఇవి రెండింటికి R1 ఇంటూ ఆర్ ఏమవుతుంది? R² ఇంటూ R³ ఇంటూ ఆర్, ఓకేనా. సో అర్థం చేసుకోండి. సో ఏఆర్ని ఎలా రాయొచ్చు? ఏ ఇంటూ ఆర్, AR²ని ఏ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్, AR³ ఏ ఇంటూ క్యూబ్ అంటే 3 సార్లు మల్టిప్లై చేయాలి, స్క్వేర్ అంటే 2 సార్లు మల్టిప్లై చేయాలి. ఏ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. AR రేస్ టు 4 అంటే ఏ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. అంటే ఆర్ 4 టైమ్స్ రావాలి, ఆర్ 3 టైమ్స్ రావాలి, ఆర్ 2 టైమ్స్ రావాలి. రేస్ టు ద పవర్ అన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలి? దాన్ని ఎన్ని టైమ్స్ రేస్ టు ద పవర్ ఉంటే దాన్ని అన్ని టైమ్స్ మల్టిప్లై చేసుకోవాలి, అంతే. ఓకే. తర్వాత చూడండి హౌ టు ఫైండ్ ద రేషియో. అంటే రేషియోని ఎలా ఫైండ్ చేయాలి? సో చూడండి, సక్సీడింగ్ టర్మ్ A2/A1 పక్కనే ఉంటుంది. 1 2 3 4 5 6. సక్సీడింగ్ టర్మ్ ఏంటిది? A2 A1లో సక్సీడింగ్ టర్మ్ A2, ప్రిసీడింగ్ టర్మ్ A1. సో సక్సీడింగ్ టర్మ్ బై ప్రిసీడింగ్ టర్మ్. ఇక్కడ కూడా A3/A2, ఇక్కడ A4/A3. మళ్ళీ ఇక్కడ ఏంటిది? A6/A5, A5/A4. ఎట్లా చేసుకుంటూ పోవచ్చు. ఓకే, ముంగట వెనక రాసినా ఏం కాదు. నీకు వచ్చేది ఆన్సర్ ఏంటిది? రేషియో ఆరే కదా. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఒక లెటర్ ఎక్కువ ఉంటుంది, ఒక లెటర్ అంటే ఒక నంబర్ ఎక్కువ ఉంటుంది, ఒక నంబర్ తక్కువ ఉంటుంది. సో 2 - 1 1, 3 - 1 2, 4 - 1 3, 6 - 1 5. ఇక్కడ n ఉంటే n - 1 అంతే. అర్థమవుతుందా? సో n అంటే ఏంటిది? nth టర్మ్. ఇక్కడ ఇది n అంటే nth టర్మ్. అంటే ఫర్ సపోజ్ 15 అనుకున్నాం. ఓకే, 15 అంటే ఇది ఎన్నో టర్ము? 15th టర్మ్. ఇట్ ఈస్ 15th టర్మ్. ఇప్పుడు ఇది 15th టర్మ్ అయితే ఇది n - 1 కదా. అయితే ఇదేమైపోతుంది? 15 - 1th టర్మ్. 15 - 1 అంటే ఏంటిది? 14th టర్మ్. ఇది మీది 15th టర్మ్ అయితే కిందిది ఏమైతే? 14th టర్మ్. సో అవి రెండింటిని డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకు? కామన్ రేషియో. ఓకే, సో ఇది చూడండి, ఇది ఎట్లా వస్తుంది సార్? మీరు డైరెక్ట్ గట్ల ఎట్లా చెప్తారు ఆర్ అని అంటే చెప్తున్నారు చూడండి. A2/A1 AR ఇంటూ ఆర్ డివైడెడ్ బై ఏ, అంతే కదా. A2 ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ? A2 ఈజ్ AR డివైడెడ్ బై ఏ. ఏ క్యాన్సల్, ఆర్ మిగిలింది, ఆర్ రాసేసిన. తర్వాత చూడండి A3/A2. A3 ఏంటిది? AR² అని రాసుకున్నామా ఇక్కడ చూసుకో. AR² అని రాసుకున్నామా? థర్డ్ టర్మ్ AR², ఏ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. సెకండ్ టర్మ్ ఏ ఇంటూ ఆర్. క్యాన్సల్ పోయినాక మళ్ళీ మిగిలింది ఏంటిది? ఆర్. అలా A4/A3 చేసినా ఏం మిగులుతుంది? ఆర్.
అలానే nth టర్మ్ ఇంకా n-1th టర్మ్ కూడా చేస్తే మనకి ఏం మిగులుతుంది, ఆర్, కామన్ రేషియో. ఓకేనా? ఇప్పుడు చూడండి, వీ విల్ సాల్వ్ 2-3 ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే సరిపోతుంది మీకు. సో ఇఫ్ అ ప్రోగ్రెషన్ ఈజ్ నాట్ షోయింగ్ కామన్ రేషియో కనిపించలేదు అనుకోండి. ఫర్ సపోజ్ వాళ్ళు మనకు ఒక 6 టర్మ్స్ ఇచ్చారు. ఎన్ని టర్మ్స్ ఇచ్చారు? 6 టర్మ్స్ ఇచ్చారు. సో ఫస్ట్ సెకండ్ టర్మ్లోకి వెళ్ళి సెకండ్ బై అంటే A2/A1 చేశారు, ఆర్ వచ్చింది. A3/A2 చేశారు, ఆర్ వచ్చింది. A4/A2 చేశారు, A4/A3 చేశారు, ఆర్ వచ్చింది. కానీ ఇప్పుడు A5/A4 చేస్తే ఆర్ రావట్లేదు. అంటే అది జామెట్రిక్ ప్రోగ్రెషనా? కాదు. ఎప్పుడైతే అన్ని సక్సీడింగ్ టర్మ్స్ ప్రిసీడింగ్ టర్మ్స్తో డివైడ్ చేసుకున్నప్పుడు అన్ని ఇన్స్టెంట్స్లో ఆర్ వచ్చినప్పుడే అదేంటిది, జామెట్రిక్ ప్రోగ్రెషన్. అగర్ అన్నిట్లలో ఆర్ రాకపోతే అదేంటి, జామెట్రిక్ ప్రోగ్రెషనా? కాదు. ఇట్ ఈస్ నాట్ అ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇఫ్ షోయింగ్ కామన్ రేషియో బిట్వీన్ 2 సక్సీడింగ్ adjacent term, it is a geometric progression. If not showing common ratio, then it is not a geometric progression. కామన్ రేషియో ఉంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్, కామన్ రేషియో రాకపోతే నాట్ అ జామెట్రిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్, A1 = A, A2 = A into R. నేను లాస్ట్కి చదువుకున్నది చూడండి. A2 అంటే ఏంటిది, ఇక్కడ ఆర్ కదా, ఆర్ అంటే ఏంటిది, R⁻1. ఓకే, అంతే కదా, R⁻1. ఇక్కడ ఏం లేదంటే R⁻0 = A into 1 = A1. ఎనీథింగ్ ⁻0 ఈజ్, చెప్పండి, ఎనీథింగ్ ⁻0 ఈజ్ 1. ఓకే, మళ్ళీ రాస్తున్నా చూడండి. ఎనీథింగ్ ⁻0 ఈజ్ 1. ఓకే, ఎనీథింగ్ ⁻1 ఈజ్ ఎనీథింగ్. ఓకేనా? ఎనీథింగ్ ⁻0 ఈజ్ 1, ఎనీథింగ్ ⁻1 ఈజ్ ఎనీథింగ్. అంటే 5⁻1 అనుకుందాం అనుకోండి, 5 వస్తుంది. 7⁻1 7 వస్తుంది. 1000⁻1 1000. బట్ 1000⁻0 చేస్తే 1 వస్తుంది. ఓకే, సో ఇది చూడండి, A1కి A2కి ఏం చేస్తున్నా, ఇంటూ ఆర్ చేస్తున్నా, రైట్. A2కి A3కి ఇంటూ ఆర్, A3కి A4కి ఇంటూ ఆర్, A4కి A5కి ఇంటూ ఆర్. ఓకే, సో నా వాట్ ఐఎమ్ డూయింగ్, see here. సో A2 = AR. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు, AR ఉన్నదంటే R⁻1 అంటే ఏంటిది, దీన్ని ఎలా రాయొచ్చు, R⁻2 - 1, రైట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది A2 ఆన్సర్ ఏంటిది, AR 2 - 1. A3లో ఏం చేస్తున్నా, A2కి ఆర్ని మల్టిప్లై చేస్తున్నా కదా, A2కి ఆర్ని మల్టిప్లై చేస్తున్నా. ఏం చేస్తున్నా, A3 అంటే A2 into R, A2 into R. A2 వాల్యూ ఏంటిది, AR రాసేసిన. A2 వాల్యూ ఏంటిది, AR. ఇంటూ ఆర్ దాన్ని రాసేసిన. ఓకే, సో R into R ఏమవుతుంది, R² అవుతుంది. ఏమవుతుంది, R². దీన్ని ఇలా రాయొచ్చా, A into R⁻2ని ఎలా రాయొచ్చు, 3 - 1 రాయొచ్చా. ఇక్కడ R⁻1 ఎలా రాయొచ్చు, 2 - 1 రాయొచ్చా. ఇప్పుడు ఇక్కడ చూడండి, A3 ఇంకా A4 ఏంటిది, A3ని ఆర్తో మల్టిప్లై చేస్తే A4 వస్తుందా, చూడండి. A4 = A3 into R, రైటా, రైట్. A3ని మనం ఎలా రాసుకున్నాం, చూడండి, AR² రాసుకున్నాము. A3 ఈజ్ AR². సో సేమ్ టు సేమ్ ఇక్కడ పుట్టప్ చేస్తున్నా చూడండి. A3 = AR² ఇంటూ ఆర్ R² into R ఏమవుతుంది, R³ అవుతుంది. ఏమవుతుంది, R³ అవుతుంది. ఓకే, సో R3ని ఎలా రాయొచ్చు, R⁻4 - 1. ఇప్పుడు అలానే A5 చూడండి, A5 ఎలా రాయొచ్చు, A4 into R. ఎలా, A4 into R. ఇప్పుడు A4 వాల్యూ ఏంటిది, AR³. సేమ్ టు సేమ్ ఇక్కడ రాసేసిన A4 వాల్యూ. ఓకే, మళ్ళీ ఇంటూ ఆర్ సేమ్ టు సేమ్ రాసేసిన. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, R³ into R, R⁻4, రైట్, R⁻4, రైట్. ఇప్పుడు ఈ 4ని ఎలా రాయొచ్చు, 5 - 1. సో అలానే AN-1ని ఎలా రాయొచ్చు,
ఇది ఇడిచిపెట్టండి. యూ గో టు హియర్. ఏఎన్ ఎలా రాయొచ్చు? ఏఎన్ మైనస్ 1 ఆర్ అంటే ఇక్కడ A5 రాస్తున్నాం అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు? A4 ఇంటూ ఆరా, అలానే ఏఎన్ రాస్తున్నామంటే ఏఎన్ మైనస్ 1 ఇంటూ ఆరా, అంతేగా? ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటిది? ఏఆర్ ఎన్ మైనస్ 2 వస్తుంది. ఇక్కడ చూడండి, మనం A4 ఇంటూ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏఆర్ క్యూబ్ ఇంటూ ఆర్ కదా. సో అలానే ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం? ఇక్కడ ఆన్సర్ వచ్చి ఉంటుంది, ఇక్కడ మనం ఆన్సర్ వచ్చిందిగా AR3. A4 ఏంటిది? ఏఆర్ క్యూబ్. ఇక్కడ ఏఎన్ మైనస్ 1 ఏంటిది? ఏ ఇంటూ ఆర్ రేస్ టు ఎన్ మైనస్ 2. ఇక్కడ ఏంటిది మనం వేసుకున్నాం? అదే ఏఆర్ ఇంటూ రేస్ టు ఎన్ మైనస్ 2 ఇంటూ ఆర్ రేస్ టు 1. ఇప్పుడు ఇక్కడ ఇదేమవుతుంది? మల్టిప్లికేషన్ చేస్తున్నాగా, మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? ఎన్ మైనస్ 2 ప్లస్ 1 అంటే ఎన్ మైనస్ 2 ప్లస్ 1 ఏమవుతుంది? ఎన్ మైనస్ 1. దీని వెనుక ఈ రహస్యం ఉందమ్మా, ఓకేనా? సో దీన్ని ఎలా రాయొచ్చు? ఏ ఇంటూ ఆర్ రేస్ టు ఎన్ మైనస్ 1. సో దేర్ ఫోర్ వీ కెన్ రైట్ యాజ్ ఏఎన్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆర్ రేస్ టు ఎన్ మైనస్ 1, ఓకేనా? సో ఇది మ్యాక్సిమం. ఇది చూడండి, ఇది మీకు రాలేదనుకుంటా, చూడండి ఒకసారి. ఏఎన్ ఎలా రాయొచ్చు? ఏఎన్ మైనస్ 1 ఇంటూ ఆర్. ఓకే, ఏఎన్ మైనస్ 1 ఏంటిది? ఏ ఇంటూ ఆర్ ఎన్ మైనస్ 2 అంటే సేమ్ టు సేమ్ ఇక్కడ రాసిన ఇంటూ ఆర్ తీసుకున్నాం. ఓకే, సో ఎన్ మైనస్ 2 ఇంటూ ఆర్ ఉన్నది కదా, అంటే ఇక్కడ ఏమవుతుంది? పవర్స్ అడిషన్ అవుతుంది. అడిషన్ అయితే ఎన్ మైనస్ 2 ప్లస్ 1, ఎన్ మైనస్ 2 బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఎన్ మైనస్ 2 ప్లస్ 1, ఇది ఎలా రాస్తూ? ఎన్ మైనస్ 1. సో ఏ ఇంటూ ఆర్ ఎన్ మైనస్ 1. దేర్ ఫోర్ వీ కెన్ రైట్ యాజ్ ఏఎన్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆర్ రేస్ టు ఎన్ మైనస్ 1. లాస్ట్ ఒక తొందరగా ఈ సమ్ చూసుకోండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, D ఈజ్ ఈక్వల్స్ టు 10, ఫైండ్ ఫస్ట్ ఫోర్ టర్మ్స్ ఆఫ్ ద అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, సో గివెన్ ఏంటిది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, D ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇలా రాసుకోవాలి మీరు నీట్గా. టు ఫైండ్ ఏంటిది? ఫస్ట్ ఫోర్ టర్మ్స్ ఆఫ్ ఎన్ AP. A1 ఈజ్ ఈక్వల్స్ టు A2 ఈజ్ ఈక్వల్స్ టు A3 ఈజ్ ఈక్వల్స్ టు A4. ఫార్ములా ఏంటిది? జనరల్ ఫార్మ్ ఆఫ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ రాసుకొని, జనరల్ ఫార్మ్ ఆఫ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటిది? A ప్లస్ D, A ప్లస్ 2D, A ప్లస్ 3D. అలానే సొల్యూషన్ ఏంటిది? A ఈజ్ ఈక్వల్స్ టు 10, D ఈజ్ ఈక్వల్స్ టు 10. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ అన్ AP రిప్రజెంట్స్ అని రాసి A1 ఈజ్ ఈక్వల్స్ టు A ఈజ్ ఈక్వల్స్ టు 10. A2 ఏంటిది? A ప్లస్ D అంటే A1కి A2కి ఏమవుతుంది? ప్లస్ D అవుతుంది కదా, డైరెక్ట్ రాసేయాలి A ప్లస్ D. దాని తర్వాత ఏంటిది? A3 ఈజ్ ఈక్వల్స్ టు A3 కదా, A3 అంటే ఏమొస్తుంది? 2D వస్తుంది. A2 అంటే ఏమొస్తుంది? 1D వస్తుంది. A4 అంటే ఏమొస్తుంది? 3D వస్తుంది కదా. సో 4 టర్మ్స్ని ఇలా రాసేసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు 10 అండ్ D ఈజ్ ఈక్వల్స్ టు 10. సో ఇవి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ వస్తుంది. A1 ఈజ్ ఈక్వల్స్ టు 10, A2 ఈజ్ ఈక్వల్స్ టు 20, A3 ఈజ్ ఈక్వల్స్ టు 30 అండ్ A4 ఈజ్ ఈక్వల్స్ టు 40. ఇలానే దీనికి మీరు ఏం చేసుకోవాలి? ఆన్సర్ రాసుకోవాలి లాస్ట్కి. ప్రతి సమ్ వెన్ ఎవర్ యూ సాల్వ్ మ్యాథమెటిక్స్ యూ హ్యావ్ టు రైట్ ద కంక్లూడింగ్ ఆన్సర్. ఆ కంక్లూడింగ్ ఆన్సర్ ఏంటి? ద ఫస్ట్ ఫోర్ టర్మ్స్ ఆఫ్ ఎన్ AP విత్ A ఈజ్ ఈక్వల్స్ టు 10 అండ్ D ఈజ్ ఈక్వల్స్ టు 10 ఆర్ 10, 20, 30, 40. ఇదేమైపోయింది? ఫస్ట్ అంటే దాని ఆన్సర్ అయిపోయింది. దాని తర్వాత ఎంత టర్మ్ మీద ఒక ప్రాబ్లం చేయండి. ఎంత టర్మ్ మీద ప్రాబ్లం ఏమి ఇచ్చారు? ఏ ఒకటి ఇచ్చారు, D ఇచ్చారు, N ఇచ్చారు. దిస్ ఈజ్ గివెన్. ఈ టేబుల్లో మనకి ఏమి ఇచ్చారు? ఇచ్చినవి అన్నీ గివెన్ కిందకి రాసుకొని టు ఫైండ్ ఏంటిది? మనం కనుక్కోవాల్సింది. టు ఫైండ్ ఏంటిది? ఎంత టర్మ్ ఆఫ్ ఎన్ AP కదా. సో ఫార్ములా ఏంటిది దీనికి? మనం చెప్పుకున్నట్లు AN ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ N మైనస్ 1D. మళ్ళీ సేమ్ గివెన్ రాసుకోవాలి ఒకసారి. A ఈజ్ ఈక్వల్స్ టు 7, D ఈజ్ ఈక్వల్స్ టు 3, N ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఏం చేయొద్దు, వీ షుడ్ జస్ట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఆఫ్ ద గివెన్. ఓకే, గివెన్ ఏమి ఇచ్చారు? ADN. దేనిలో సబ్స్టిట్యూట్ చేయాలి? ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. AN ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ N మైనస్ 1D. దీనిలో సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, సో N వాల్యూ ఏంటిది? 8, రైట్. A ఏంటిది? 7. ఓకే, సో 7 ప్లస్ 8 మైనస్ 1 ఇంటూ 3 ఇలా చేసుకుంటూ పోతే 7 ఇంటూ 3 ఎంత? 21. ఇలా చేసుకుంటూ పోతే 8 ఈజ్ ఈక్వల్స్ టు 28. దేర్ ఫోర్ వెన్ A ఈజ్ ఈక్వల్స్ టు 7, D ఈజ్ ఈక్వల్స్ టు 3, N ఈజ్ ఈక్వల్స్ టు 8, ద వాల్యూ ఆఫ్ AN ఈజ్ 28. దిస్ ఈజ్ ద కంక్లూడింగ్ ఆన్సర్.
సో ఇది ఒకసారి యాద్ పెట్టుకోండి. బాడ్ మాస్ బ్రాకెట్స్ ఓపెన్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ పేజ్. దిస్ ఈజ్ ద సెకండ్ లాస్ట్ పేజ్. సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఇవన్నీ ఫార్ములాస్. ఓకే, ఇవన్నీ ఫార్ములాస్. అరిథమెటిక్ nth టర్మ్ ఆఫ్ n ఏపీ సమ్ ఆఫ్ n టర్మ్స్ మైనస్ Sn-1 కూడా చేసుకోవచ్చు. ఓకే, సమ్ ఆఫ్ n టర్మ్స్, సమ్ ఆఫ్ n-1 టర్మ్. ఓకే, తర్వాత జామెట్రిక్ ప్రోగ్రెషన్ చూడండి. జామెట్రిక్ ప్రోగ్రెషన్కి సేమ్ అలానే ఏం లేదు, ఏ ఇచ్చి ఉంటారు, ఆర్ ఇచ్చి ఉంటారు. ఓకే, సో ఫస్ట్ 3 టర్మ్స్ కనుక్కోమని చెప్తే 2 ఫైండ్ ఫస్ట్ 3 టర్మ్స్. జనరల్ ఫామ్ వేసుకోవాలి. జామెట్రిక్ మీన్ A=A1, AR A2, AR² A3. జనరల్ ఫామ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఏంటిది? AR AR². అంతేగా. ఏ ఏంటిది? 81. A2 ఏంటిది? AR, A ఇంటూ ఆర్, 81 ఇంటూ ఆర్ వేయాలి, -1/3. అంటే ఆర్ చేస్తున్నాం అంటే ఏంటిది? క్యాన్సిల్ అవుతుంది. 3 1 327, -27. 27 ఇంటూ -1 -27. దాని తర్వాత A3 A ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ అంటే AR². సో 81 ఇంటూ -1/3 స్క్వేర్ చేసేస్తే ఈ ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. చూడండి, ఒకసారి చూసి ఒకసారి చేసుకోండి, అర్థమవుతుంది. ఓకే, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, nth టర్మ్ ఆఫ్ అ జీపీ. ఫైండ్ ద 28th టర్మ్ ఆఫ్ అ జీపీ అని చెప్పారు. ఏం చెప్పారు? ఫైండ్ ద 28th టర్మ్ ఆఫ్ ద జీపీ. ఇవన్నీ గివెన్ 5/2, 5/4, 5/8 కదా. సో ఇది అంటే ఇది A1, ఇది A1, ఇది A2, ఇది A3 కదా. సో ఇది గివెన్ రాసేసుకొని టు ఫైండ్ ఏంటిది? 28th టర్మ్ ఆఫ్ ద అబౌవ్ గివెన్ జీపీ. ఫార్ములా ఏంటిది? AN A ఇంటూ ఆర్ n-1. సొల్యూషన్ ఏంటిది? A=A1 5/2, A2/A1 చేయాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం తెలిసే కదా, A2/A1 A3/A2 A4/A3 కామన్ రేషియో. ఫస్ట్ కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇలా ఫైండ్ అవుట్ చేసుకున్నా, ఇట్లా 5/4 డివైడెడ్ బై 5/2. ఇది ఒక ఇది ఐడెంటిటీ ఏంటిదంటే, ఒక నిమిషం చూడండి. ఇక్కడ A/B డివైడెడ్ బై C/D చేస్తే A/B ఇంటూ ఇది రివర్స్ అయిపోతుంది, D/C అన్నట్టు. సో ఇలా చేసుకుంటే నాకు ఆన్సర్ వచ్చింది ఏంటిది? ఇక్కడ హాఫ్ వచ్చింది, ఇక్కడ కూడా హాఫ్ వచ్చింది. అంటే రేషియోస్ ఆర్ కామన్. దాని తర్వాత ఏం చేసిన? ఐ హ్యావ్ సబ్స్టిట్యూటెడ్ ద వాల్యూస్ ఆఫ్ A, R and N. దీనిది మనకు nth టర్మ్ ఆఫ్ n జామెట్రిక్ ప్రోగ్రెషన్ది ఫార్ములా ఏంటిది? AN A ఇంటూ R n-1. A ఏంటిది? 5/2, R ఏంటిది? 1/2, 20 - 1. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. 5/2 ఇంటూ 1/2, 20 - 1 ఎంత? 19 కదా. ఇప్పుడు 1/19 ఏంటిది? 1 ఎనీథింగ్ ఈజ్ 1. ఓకే, సో 5/2 ఇంటూ 1/2 వస్తుంది కదా. సో దీన్ని ఎలా రాయాలి? 5 డివైడెడ్ బై, ఇప్పుడు ఇది 2/1, ఇదేంటిది? 2/19 ఇంటూ చేస్తున్నామంటే ఏం చేయాలి? 1 + 19 చేయాలి. 1 + 19 అంటే ఏంటిది? 2/20. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై భారత్. ఓకే, అండ్ ప్లీజ్ ట్రై టు షేర్ దిస్ వీడియో టు ఈచ్ అండ్ ఎవ్రీ 10th స్టాండర్డ్. వాళ్ళకి రివిజన్ లెక్క అవుతుంది తొందరగా. దే కెన్ స్కోర్ మోర్ మార్క్స్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. అండ్ ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెంచండి. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో ఆఫ్టర్ యూ వాచ్.